పునీత సైమన్ స్టోక్ గారు కార్మెలైట్ మఠానికి అధిపతిగా ఉన్న రోజుల్లో కొంతమంది శత్రువులు ఆ మఠం పైన దాడి చేశారు. దానితో చాలా మంది గురువులు చెల్లాచెదురైపోయారు. అయితే అప్పటికే వృద్ధుడైనటువంటి సైమన్ గారు ఎటూ వెళ్ళలేకపోయారు. ఏం చేయాలో అర్థం కాక మరియ తల్లిని ప్రార్థించడం మొదలుపెట్టారు. అది క్రీస్తు 1251 సంవత్సరం ఇంగ్లాండ్ లోని క్రేంబ్రిడ్జి నగరంలో సైమన్ స్టోక్ గురువు గారికి మరియ తల్లి ప్రత్యక్షమై ఒక గోధుమ వర్ణ ఉత్తిర్యమును అందించారు. ఈ ఉత్తిర్యమును ఎవరైతే భక్తి శ్రద్ధలతో ప్రేమ విశ్వాసంతో ధరించి ప్రార్థన చేస్తారో వారికి అధిక మేలులు అందిస్తానని, మరణ వ్యవస్థలో ఉన్నప్పుడు వారిని ఆదరిస్తాను అని మరియ తల్లి సైమన్ స్టోక్ గురువు గారికి వాగ్దానం చేశారు. అలా చెల్లా చెదరైపోయినటువంటి గురువులందరూ కూడా 13వ శతాబ్దంలో పునీత సైమన్ స్టోక్ గారి యొక్క నేతృత్వంతో మరియ తల్లి యొక్క దయ వల్ల యూరప్ ఖండంలో తిరిగి బలాన్ని పుంజుకున్నారు. కార్మెలైట్ సభకు మరియ తల్లి సహాయం చేసినందుకు గాను కార్మెల్ మాత అని పేరు పెట్టుకుని ప్రతి సంవత్సరం జూలై 16న కార్మెల్ మాతను ధ్యానిస్తూ ఉన్నారు.